నమస్తే. అఖండ ఒక అఖండమైన విజయాన్ని సాధించింది. అయితే దాని సీక్వెల్ కోసం బాలకృష్ణ ఫ్యాన్సే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ సీక్వెల్ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ శుభవార్త రానుంది. అదేంటి, దాని వివరాలు ఏందో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. కరోనా టైంలో అసలు ప్రేక్షకులు థియేటర్స్కి రానటువంటి సందర్భంలో అఖండ లాంటి భారీ సినిమాని తీసుకొచ్చింది జనాల్ని. సో ఇలాంటి సందర్భంలో అఖండ చూసిన ప్రతి ఒక్కరు కూడా సీక్వెల్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే ఈసారి అఖండ మామూలుగా ఉండదు, సూపర్ పవర్స్ జోడించి, ఎందుకంటే మనం చూసాం హనుమాన్ ఏదైతే ఉందో సూపర్ పవర్స్ ఉంటే ఎలా ఉంటుందో సినిమాని. సో బాలయ్యకి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్. సో ఆ సినిమా గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు మీరు సూపర్ పవర్స్ అన్నారు కాబట్టి అఘోర పాత్రకి సూపర్ పవర్స్ చాలా ఉంటాయి. ఆ పవర్స్ ఏవి మనకి అఖండ 1లో చూపించాల. అవును, ఎందుకంటే మన ప్రయాగలో కుంభమేళాకి ఈ అఘోరాలు చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సడన్గా అదృశ్యం అయిపోతూ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే మహావతార బాబాజీ వయసు 2500 సంవత్సరాలు అయితే బాబాజీ కూడా నార్మల్ మనిషి రూపంలోనే వచ్చేసి, చిన్నపిల్లల రూపంలో కూడా వచ్చేసి ఆ పవిత్ర గంగానదిలో స్నానం చేసి వెళ్ళిపోతారని చెప్తుంటారు. దేవతలు కూడా గంగానదిలో స్నానం చేస్తాకు వస్తారంటారు ఆ కుంభమేళా టైంలో. అంత చరిత్ర అఘోరాల మీద ఉంది. మనకేంటంటే అఘోరా సబ్జెక్ట్ తీసుకున్నా కానీ కొంతవరకే బోయపాడిగా చూపించగలిగారు, సూపర్ పవర్స్ని చూపించాల. అఘోరాకి సంబంధించిన దైనందిన జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళకి సూపర్ పవర్స్ ఎలా వస్తాయి అంటే శివుడికి మరో రూపంగా అఘోరాన్ని మనం చూడవచ్చా, ఇలాంటి అంశాలు చర్చించాల్సిన అంశాలు చాలా ఉంటాయి. మనకి అందరికీ తెలిసింది అఘోరాలే. చాలా వరకు అఘోరాలకి అంత హిస్టరీ ఉంది. నాగా సాధువులు అంటూ ఉంటారు అక్కడ ఆ ప్రాంతంలో, కొంతమంది అఘోరాలు అంటూ ఉంటారు. ఇలా రకరకాల వ్యక్తులు ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని తెర మీద చూపించే ప్రయత్నం ఇంతవరకు జరగల. నేను అనుకోవటం ఆ లోటుని అఖండ 2 భర్తీ చేస్తుంది అనుకుంటున్నా. అయితే అఖండలో మనకి చాలా చిన్న చిన్న సీన్స్ కూడా భారీ ఎలివేషన్స్తో ఉన్నాయి. అయితే ఇలాంటి ఎలివేషన్స్ ఉన్న సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక సీన్ ఏంటంటే ఒక చీమని తొక్కబోతూ ఆపి తర్వాత అటు చూడకుండానే ఆయన చీమ కూడా ఆన్ చేయడం అనే సందేశం ఇచ్చాడు. అంటే ఏదన్నా ఒక దుర్మార్గం చేసేవాడు తల నరకొచ్చు, కానీ చీమ లాంటి పసిదాన్ని దాన్ని ఏం చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా మనకి మెసేజ్. ఇలాంటి సన్నివేశాలు కావచ్చు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు అఖండ 2లో. అఖండ 2 అనేది ఒక పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారు. పైగా ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు, అఖండ 1 తీసిన ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు ఈ సినిమాని వాళ్ళు తీయట్లా, గీతా ఆర్ట్స్ వాళ్ళు చేయబోతున్నారు. ఎందుకంటే బాలయ్య కమిట్మెంట్ వాళ్ళకి ఉంది, గీతా ఆర్ట్స్ వాళ్ళకి ఉంది, మాట ఇచ్చారు కాబట్టి. బోయపాటి ఆల్రెడీ కమిట్ అయ్యారు, అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. అల్లు అరవింద్ గారు బోయపాటి కలిపి సినిమా చేస్తారనేది. అవును. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీద వెళుతుందనే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీద వెళ్ళే అవకాశం అయితే ఉంది. అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో విలన్గా సంజయ్ దత్ కనిపిస్తాడని ఒక టాకు. అంటే ఆ పాత్ర మరి ఎంత పవర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు హీరోనే ఒక పవర్ఫుల్ అనుకుంటే మరి విలన్ కూడా అంత పవర్ఫుల్గా ఉండాలి కాబట్టి దాన్ని ఎలా మలుస్తారు. కథ వరకు పూర్తయిందట. రత్నం గారు దీని డైలాగ్స్ వెర్షన్ రాస్తున్నారు. దాదాపు సినిమా స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యే దశలోనే ఉంది. అయితే మొత్తానికి గీతా ఆర్ట్స్ బ్యానర్లో అఖండ రాబోతుందంటేనే ఒక పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే మనకి ఆహా వేదికగా అన్స్టాపబుల్, ఇక్కడ అల్లు అరవింద్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఒకే తాటిపై చూస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అటువంటిది ఇప్పుడు సినిమా కూడా రాబోతుంది. అయితే ఈ ఆహా వేదిక పైనే అన్స్టాపబుల్లో అల్లు అరవింద్ గారు అన్నారు, మిమ్మల్ని ప్లస్ చిరంజీవి గారిని ఒకే స్క్రీన్ పైన చూడాలి. అయితే ఇది అఖండలో సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి గారు శివుడు రూపంలో వచ్చారు. సో ఇప్పుడు అఖండ అంటే అఘోర రూపంలో బాలకృష్ణ ఉంటే శివుడు రూపంలో చిరంజీవి గారిని చూడొచ్చు అంటారా? ఆప్షన్ ఉందా? సాధ్యం కాదండి. ఎందుకంటే చిరంజీవి గారు విశ్వంబర షూటింగ్లో ఉన్నారు. పైగా ఆ సినిమా సంబంధించిన రకరకాల వార్తలు వస్తున్నాయి. దాంతో 70 ఏళ్ళు వృద్ధుడిగా కూడా చిరంజీవి గారు కనిపించబోతున్నారని టాక్ అయితే ఉంది. అంటే విశ్వంబర్లో ఆయన పాత్ర ఏంటి, ఆ సినిమా జనవరి 10కి రిలీజ్ చేద్దామని ప్లాన్ వాళ్ళు. కాబట్టి డీవియేషన్ చిరంజీవి గారు చేసుకోరు. ఒక సినిమా మీద ఫోకస్ పెట్టి సినిమా కంప్లీట్ చేసే దీంట్లోనే ఆయన కంప్లీట్ అయిపోతుంది. దాని మీద ఉంటారు. అవకాశం అయితే లేదు. ఎటు వచ్చి బాలయ్య బాబు ఏంటంటే ఇప్పుడు NBK 10 అనే షూటింగ్ జరుగుతుంది. ఈ వారం రేపు వారం మార్చి 2వ వారం నుంచి ఆయన షూటింగ్కి బ్రేక్ ఇచ్చేద్దామని దీంట్లో ఉన్నారట. ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళాలి కాబట్టి, మళ్ళీ అక్కడ హిందూపురం నుంచి ఆయన పోటీ చేయాలి కాబట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పైగా ఇతర అభ్యర్థులకి పవన్ కళ్యాణ్ గారు కూడా షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ఓ పక్క పవన్ కళ్యాణ్ షూటింగ్ బ్రేక్ ఇచ్చి మా రాజకీయాల్లో కోసం తిరుగుతున్నప్పుడు బాలయ్య బాబు వెళ్ళకపోతే బాగోదు. కాబట్టి ఆయన ఈ 2 నెలలు షూటింగ్లో ఆయన పాల్గొనే అవకాశం అయితే లేదు. ఏమైనా బ్యాలెన్స్ షూటింగ్ ఏమైనా ఉంటే అది ఎన్నికలు అయిపోయాక రేపు మే నెలలో
మే జూన్ నెలలో కంప్లీట్ చేసేస్తారు. మ్మ్. అక్టోబర్లో ఈ సినిమా సెట్స్ మీద వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంటే ఇమీడియట్గా ఎన్బీకే 109 తర్వాత బాలయ్య బాబు చేసే సినిమా అఖండ 2నే అవుతుందనేది మనకు అందుతున్న సమాచారం. అయితే అంతకుముందు BB3 అంటూ వచ్చింది, బాలయ్య అండ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చింది. ఈసారి దీని కాంబినేషన్ ఇంకొద్దిగా కమర్షియల్ కూడా కొద్ది పెద్ద స్థాయిలో ఉంది, ఎందుకంటే అంతకుముందు ద్వారకా క్రియేషన్స్ అయితే ఈసారి గీతా ఆర్ట్స్. సో వేరియేషన్ ఎలా చూడొచ్చు అంటారు కమర్షియల్గా? కంపల్సరీగా మార్కెట్ పరిధి పెంచుకుంటారు వాళ్ళు, ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళతో టైప్ పెట్టుకుంటారు. గీతార్స్ వాళ్ళకి ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాకా దాని మీద అసలు మా దృష్టి పెట్టాల. అంటే బాలయ్య బాబు స్టామినా పెరిగింది కాబట్టి ఆ పెరిగిన స్టామినాకి అనుగుణంగా సినిమా మార్కెట్ పెంచుకునే వ్యూహం అనేది చేస్తారు ఖచ్చితంగా. మ్మ్. అందులో భాగంగా హిందీ వాళ్ళని ఏమైనా కలుపుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకా ప్యాడింగ్ ఆర్టిస్టులుగా మలయాళం నుంచో లేకపోతే తమిళ నుంచో ఈ ఫహద్ ఫాజిల్ లాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. ప్యాడింగ్ ఆర్టిస్టులకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు పుష్పకే అట్టగా ఫహద్ ఫాజిల్ మనకి చూసాం, పుష్ప సినిమా విషయంలో తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా యాడ్ అయ్యే అవకాశం, అది చాలా ప్లస్ అవుతుంది అఖండ 2కి. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ సినిమా సెట్స్ మీద త్వరగా రావాలని, త్వరగా రిలీజ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. సో ఇదండి మొత్తానికి అఖండ 2 ఎక్స్పెక్టేషన్స్ మొత్తం భారీ స్థాయిలో ఉన్నాయి, చూద్దాం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.